హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి. ఏ అండ్ బి అని ఇద్దరు పర్సన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ శాలరీ బి శాలరీ కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ శాలరీ కంటే బి శాలరీ, లైక్ చూడండి ఇక్కడ ఏ శాలరీ 100 రూపీస్ వస్తుందని అనుకుందాం, క్లియర్గా అర్థం చేసుకోవాలి. బి శాలరీ 120 రూపీస్ వస్తుందని అనుకుందాం. ఇప్పుడు ఏ కంటే బి శాలరీ 20 రూపీస్ ఎక్కువ, 20 రూపీస్ మోర్. ఏ శాలరీ కంటే బి శాలరీ అనేది 20 రూపీస్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇటు చూస్తే బి కంటే ఏ శాలరీ 20 రూపీస్ తక్కువ ఉంది. చూడండి ఇక్కడ ఏ కంటే బి శాలరీ 20 రూపీస్ ఎక్కువ ఉంది, బి కంటే ఏ శాలరీ 20 రూపీస్ తక్కువ ఉంది. ఇవేంటివి? న్యూమరికల్ వాల్యూస్. ఇవి న్యూమరికల్ వాల్యూస్. అయితే ఈ న్యూమరికల్ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. అసలు న్యూమరికల్ వాల్యూస్ అంటే ఏంటి, పర్సంటేజ్ వాల్యూస్ అంటే ఏంటియో చూద్దాం. ఇప్పుడు పాయింట్ ఏంటనంటే, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 200 ఉంది. చూడండి, ఈ 100 నుంచి ఈ 200కి వెళ్తే ఇది ఎంత ఇంక్రీజ్ అయింది అని అంటే 100 ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఎంత ఉందో అంతే ఇంక్రీజ్ అయిందంటే 100% ఇంక్రీజ్ అయింది. ఎస్. ఇప్పుడు అంటే ఇక్కడ మనకి ఇది బేస్, దీంతో కంపేర్ చేస్తున్నాం. దీంతో కంపేర్ చేస్తే ఇది 100% ఇంక్రిమెంట్ అయింది. దీన్ని 100% ఇంక్రిమెంట్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చేసేటప్పుడు ఇది 100% అవుతుంది మనకి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ క్లాసెస్లో, దేన్ని బేస్గా తీసుకుంటే అదే మనకు 100% అవుతుంది. ఇక నేను దీన్ని 100% తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇది ఎంత ఉందో ఇక్కడ అంతే ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఇది 100% అంటే 100% ఇంక్రిమెంట్ అయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 100% ఇంక్రిమెంట్ అయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 100% డిక్రిమెంట్ అయిందా? ఎంత తగ్గింది? 100 తగ్గింది. చూడండి ఇక్కడ 100 + 100 200, బట్ 200 - 100 ఎంత? 200 - 100 100. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇక్కడ దీన్ని 100% తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అవుతుందంటే 50% మాత్రమే రెడ్యూస్ అవుతుంది. అర్థం చేసుకోవాలంటే దీంట్లో 50% 100 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 మాత్రం రెడ్యూస్ అవుతుంది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 100% ఇంక్రిమెంట్ అయింది. అంటే ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి రావాలి అని అంటే 100% ఇంక్రిమెంట్ చేయాలి. బట్ ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి రావడానికి 50% మాత్రమే రెడ్యూస్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 100 ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 100 డిక్రిమెంట్ అయింది. ఇదేంటిది? న్యూమరికల్ వాల్యూ. ఇది కూడా న్యూమరికల్ వాల్యూ. న్యూమరికల్ వాల్యూస్ ఇంక్రిమెంట్ చేసేటప్పుడు డిక్రిమెంట్ చేసేటప్పుడు సేమ్ ఉంటాయి, బట్ పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి సేమ్ ఉండవు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదే నేను నా ఇంటెన్షన్. అర్థమైందా? చూడండి, ఇక్కడ 100 నుంచి 200కి వెళ్ళినప్పుడు 100 ఇంక్రిమెంట్ అయింది, 200 నుంచి 100కి వచ్చినప్పుడు 100 డిక్రిమెంట్ అయింది. బట్ ఇవేంటివి? న్యూమరికల్ వాల్యూస్ అనేవి పెంచేటప్పుడు తగ్గించేటప్పుడు సేమ్ ఉంటాయి, బట్ పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 100% ఇంక్రిమెంట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 50% మాత్రమే డిక్రిమెంట్ అయింది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. అంటే విషయం ఏంటి? న్యూమరికల్ వాల్యూస్ సేమ్ ఉంటాయి కానీ పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి సేమ్ ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 రూపీస్ ఎక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 20 రూపీస్ తక్కువ ఉంది. దాని ప్రకారం ఇప్పుడు మనం పర్సంటేజెస్లో చూస్తే ఇది 100 ఉంది, ఇది 120 ఉంది అని అంటే మనము నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాము. ఏ వచ్చేసి 100, బి వచ్చేసి 120 అని తీసుకుంటే, ఏ వచ్చేసి 100, బి వచ్చేసి 120 అని తీసుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి 20% ఎక్కువ ఉంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 20% తక్కువ ఉంటుందా అంటే కాదు, అది సంథింగ్ ఎల్స్.
అర్థమైందా? పర్సంటేజ్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఎక్కువ ఉంది, న్యూమరికల్గా 20 ఎక్కువ ఉంది, 20 ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 తక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఎక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 తక్కువ ఉంది. బట్ పర్సంటేజెస్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 20% ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం 20% తక్కువ ఉండదు. అది సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు దీంతో కంపేర్ చేస్తాం, బట్ ఇక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు దీంతో కంపేర్ చేయాలి. అలాగనమాట. మనం కంపేర్ చేసే వాల్యూస్ని బట్టి పర్సంటేజెస్ అనేవి చేంజ్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? the percentages value will be different if we change the comparison values. అంటే కంపారిజన్ వాల్యూస్ చేంజ్ చేస్తే ఏంటది పర్సంటేజెస్ వాల్యూస్ కూడా డిఫరెంట్గా వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే విషయం ఏంటి, ఏ కంటే బి 30% ఎక్కువ ఉంటే బి కంటే ఏ అనేవాడు 30% తక్కువ ఉండడు. అది సంథింగ్ ఎల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అంతే పర్సెంటేజ్ ఉండదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. సో ఇక్కడ దీనిపైన ఇవే క్వశ్చన్స్ పైన మనం కొన్ని క్వశ్చన్స్ మనము డిస్కస్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏముంది, రామ్స్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దెన్ శ్యామ్స్ ఇన్కమ్. వాట్ పర్సెంటేజ్ శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ రామ్స్ ఇన్కమ్. చూడండి, ఇక్కడ రామ్ ఇన్కమ్ అంట. ఎస్, రామ్స్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దెన్ శ్యామ్స్ ఇన్కమ్. వాట్ పర్సెంటేజ్ శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ రామ్స్ ఇన్కమ్. దీన్ని మనము 3-4 టైప్స్లో చేయొచ్చు క్వశ్చన్, నాట్ ఓన్లీ ఇన్ వన్ టైప్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటది, ఇప్పుడు రామ్స్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ శ్యామ్స్ ఇన్కమ్. ఇక్కడ నేను శ్యామ్ ఇన్కమ్ని 100 అనుకుంటా. ఏంటది, శ్యామ్ ఇన్కమ్ని మనం 100 అనుకుంటే అప్పుడు రామ్ ఇన్కమ్ అనేది ఏమవుతుందంటే 120 అవుతుంది. ఎందుకంటే వీనికంటే వీని ఇన్కమ్ 20% ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటనంటే అది శ్యామ్ ఇన్కమ్ 100 అయితే రామ్ ఇన్కమ్ ఎంత అయింది, 120. ఇప్పుడు అసలు క్వశ్చన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరిని 100 అనుకోవాలి అని అంటే రామ్స్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ తర్వాత ఉండే వాళ్ళని మనము 100 అనుకోవాలి. ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నామో వాళ్ళని 100 అనుకోవాలి. రామ్స్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ అంటే రామ్ యొక్క ఆదాయము శ్యామ్ యొక్క ఆదాయం కంటే అంటే వీనికంటే అనమాట, వీనికంటే 20% ఎక్కువ. అయితే శ్యామ్ యొక్క ఆదాయము రామ్ కంటే ఎంత శాతం తక్కువ అంటున్నాడు. ఇప్పుడు వీనికంటే వీడు 20% ఎక్కువ ఉన్నాడు, మరి వీనికంటే వీడు 20% తక్కువ ఉంటాడా, ఉండడు. అది ఏందో చూద్దాం ఇప్పుడు. రైట్, మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఆఫ్, బై, దాన్, ఫ్రమ్, ఇన్, ఈ వర్డ్స్ తర్వాత వచ్చే నంబర్లని మనము ఎక్కడ పెట్టాలి, డినామినేటర్లో పెట్టాలి. అంటే హారంలో రాయాలి, డినామినేటర్లో రాయాలి అనేది నేను క్లియర్గా చెప్పాను. ఈ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను. రైట్, వాట్ పర్సెంట్ శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ రామ్స్ ఇన్కమ్. ఇక్కడ లెస్ అని కూడా వచ్చింది, నేను ఆల్రెడీ చెప్పాను. లెస్ కానీ మోర్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ తీసుకోవాలని చెప్పాను. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాను. సో చూద్దాం, ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని చేద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ని క్లియర్గా చూడండి, దేనికి డిఫరెన్స్ తీసుకోవాలి, దీనికి డిఫరెన్స్ తీసుకోవాలి 20. ఇప్పుడు ఇక్కడ దాన్ రామ్స్ ఇన్కమ్ అన్నాడు. దాన్ తర్వాత ఉన్నది ఎవరు, రామ్స్ ఇన్కమ్. దాన్ తర్వాత ఉన్న నెంబర్ ఎక్కడ రాయాలి, మనం డినామినేటర్ రాయాలి కదా. సో దాన్ తర్వాత ఉన్నది ఎవరు, రామ్స్ ఇన్కమ్ ఎక్కడ ఉంది, ఏముంది 120. అది ఎక్కడ రాయాలి, డినామినేటర్ రాయాలి. సో వాట్ పర్సంటేజ్ అన్నాడు కదా, పర్సంటేజ్ అంటే ఇది ఫ్రాక్షన్ కదా. సో ఇంటూ 100 పెట్టేస్తే అయిపోతుంది. 0 క్యాన్సిల్, 2 1 2 6 100/6 అంటే ఎంత చూడండి. ఇక్కడ మనకి 100/6 అన్నా 1/6 అన్న ఒకటే. 1/6 అంటే ఏం చెప్పండి, 16.66% అనమాట. దట్ ఈస్ ద పాయింట్. అంటే దీన్ని కట్ చేసినా కూడా మనకి 16.66% వస్తుంది. అంటే రామ్ ఇన్కమ్ అనేది శ్యామ్ కంటే 20% ఎక్కువ. మరి శ్యామ్ ఇన్కమ్ అనేది రామ్ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ అంటే 20% కాదు, అది 16.66% తక్కువ అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. ఇది ఒక ప్రాసెస్. ఇదేంటిది, సింపుల్గా అనమాట. ఏంటది, మనకి పర్సెంటేజెస్ అనేది ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రమే తెలుసు, షార్ట్ కట్స్ అనేవి తెలియనప్పుడు ఇట్లా కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఇంకో రకంగా ఎలా చేసుకోవాలి, సరే వినండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది, దీన్ని మీరు నోట్ చేసుకుంటే బెటర్. ఒక ఫార్ములా అనేది ఉంటుంది, R/100 + R
ఇంటూ 100, ఆర్ బై 100 ప్లస్ ఆర్ ఇంటూ 100. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అంటే మోర్, ఇంక్రీజ్డ్, అప్రిషియేటెడ్, అప్స్, హైక్స్, మ్యాక్సిమైజ్. అంటే సంథింగ్ ద వాల్యూస్ ఆర్ ఇంక్రీజింగ్ అనమాట. అంటే పెరుగుతున్నాయి అన్నప్పుడు ఆ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి మోర్, ఇంక్రీజ్డ్, అప్రిషియేటెడ్, ఆప్స్ అంటే పైకి వెళ్ళడము, హైక్స్, మ్యాక్సిమైజ్, ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఆర్ బై 100 ప్లస్ ఆర్ ఇంటూ 100. ఆర్ బై 100 ప్లస్ ఆర్ ఇంటూ 100 అనే ఫార్ములా మనం యూజ్ చేయాలి. మోర్ అని కానీ, ఇంక్రీజ్డ్ అని కానీ, అప్రిషియేటెడ్ కానీ, అప్స్ అని కానీ, హైక్స్ అని కానీ, మ్యాక్సిమైజ్ అని కానీ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. సరే, ఇక్కడ మనకి ఆర్ బై 100 ప్లస్ ఆర్ ఇంటూ 100 అనే ఫార్ములాని మనం ఎక్కడ యూజ్ చేయాలి అని అంటే ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాలి. మీకు డౌట్ వస్తుంది, ఇక్కడనేమో మోర్ ఉంది, ఇక్కడనేమో లెస్ ఉంది, మరి ఇక్కడ ఏం యూజ్ చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ వాట్ పర్సంటేజ్ శ్యామ్స్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ రామ్స్ ఇన్కమ్. ఈ క్వశ్చన్లో ఉన్నదాన్ని మనం తీసుకోవద్దు. ఈ క్వశ్చన్లో ఉన్నది కాకుండా ఈ ఇన్ఫర్మేషన్లో ఉండేది ఉంటుంది కదా, ఈ నంబర్కి కనెక్ట్ అయి ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. నంబర్కి ఏం కనెక్ట్ అయి ఉంది? మోర్ కనెక్ట్ అయింది కదా. సో ఎప్పుడు కూడా ఈ వర్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ నంబర్కి కరెక్ట్ అయి ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవాలి. క్వశ్చన్లో మోర్ ఉంది, లెస్ ఉంది, అప్రిషియేటెడ్ ఉంది, డిప్రిషియేటెడ్ ఉంది, ఇంక్రీజ్డ్ ఉంది, డిక్రీజ్ ఉంది, అప్స్ ఉంది, డౌన్స్ ఉంది, హైక్స్ ఉంది, ఇంకోటి ఏంటంటే రైజ్ సంథింగ్, ఇట్లాంటి వర్డ్స్ అన్నమాట. సో ఇట్లాంటి నంబర్కి కనెక్ట్ అయిన దాంతో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని ప్రకారం ఎట్లా చేస్తాం మనము, 20 బై 100 ప్లస్ 20 ఇంటూ 100. సో ఇప్పుడు ఇది 20 బై 120 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్, 2 1s 2 6. సో 100 బై 6 అంటే ఏమవుతుంది, మళ్ళీ మనకి 16.66% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. ఇది ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ అయింది ఇక్కడ మనకి. యాక్చువల్లీ 20% అంటే ఏంటండి, 1/5. చూడండి, ఇక్కడ 20% ఇంక్రిమెంట్ అంటే మనం ఏం రాస్తాం, 20% పెరిగిందంటే 6/5 అని రాయాలి. ఏం రాయాలి, 6/5 అని రాయాలి. సరే, ఇప్పుడు 20% ఇంక్రీజెస్ అన్నా, 20% మోర్ అన్నా, 20% హైక్స్ అన్నా, 20% అప్స్ అన్నా, సంథింగ్ 20% పెరుగుతుందంటే మనకు తెలుసు కదా, ఏం రాయాలి, హైక్స్. అంటే 20% పెరిగింది అంటే మనం యాక్చువల్గా ఏం రాయాలి, 100 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 120% అని రాస్తాం కదా. సో అదే ఫ్రాక్షన్లో మనం ఏం రాయాలి, 6/5 అని రాయాలి. సో ఇలాగనమాట 6/5 అని ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అని అంటే సింపుల్గా దీన్ని మనము ఉల్టా చేయాలి. ఉల్టా అంటే ఏంది, రివర్స్. అంటే 5/6 అని రాయాలి. సింపుల్ లాజిక్, ఇది షార్ట్కట్ టెక్నిక్ అని గుర్తుపెట్టుకోవాలి. 20% ఈజ్ ఈక్వల్ టు 1/5. సో ఇది వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ కాబట్టి 6/5 అని రాయాలి. ఇప్పుడు దీనికి రివర్స్ చేయాలి, 5/6 అని వచ్చింది. సరే, ఈ 5/6 అనేది మనకి ఎప్పుడు వస్తుందో నేను చెప్తాను వినండి. 16.66% అంటే ఏంటి, 1/6. ఏంటది, 16.66% అంటే ఏంటి, 1/6. ఎస్. మరి 16.66% మోర్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అంటే ఏంటి, 7/6. అదే 16.66% తగ్గిందంటే ఏంటి, 5/6. అంతే కదా. పెరిగిందంటేనేమో 7/6 అని చేయాలి, తగ్గిందంటేనేమో ఏం చేయాలి, 5/6 అని చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకు ఉల్టా వేస్తే ఏమొచ్చింది, 5/6 అని వచ్చింది. అంటే 5/6 అంటే మీనింగ్ ఏంటి, 16.66% లెస్ అన్నట్టే కదా. సో ఇదన్నమాట మనకు ఆన్సర్. చాలా సింపుల్గా చేసేయచ్చు. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. రైట్. అంటే మనకి చూడండి, ఇక్కడ ఇలా చేయొచ్చు, అంటే మామూలుగా మనకు ఓన్లీ కాన్సెప్చువల్ మెథడ్లో చేయొచ్చు. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే ఇలా చేయొచ్చు, లేకపోతే మనకి షార్ట్కట్ టెక్నిక్ ప్రకారంగా ఇలా కూడా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ఇది చెప్తున్నాం వినండి. 20% మోర్ కాబట్టి 6/5. దాన్ని ఏం చేయాలి, ఉల్టా చేయాలి. ఉల్టా చేస్తే ఇప్పుడు ఇక్కడ హైక్ అయింది కాబట్టి ఈ పైననేమో పెద్ద నెంబర్ ఉంటుంది, కిందనేమో చిన్న నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని రివర్స్ చేస్తే ఏమైందంటే పైనేమో చిన్న నెంబర్ వస్తుంది, కిందనేమో పెద్ద నెంబర్ ఉంటుంది. పైన చిన్న నెంబర్ ఉండి కింద పెద్ద నెంబర్ ఉందంటే తక్కువ ఉందన్నమాట. మన క్వశ్చన్లో కూడా లెస్ అనే ఉంది కదా, తక్కువ. ఎంత తక్కువ ఉందని అంటున్నాడు కదా. సో ఎంత తక్కువ ఉన్నట్టు, 16.66% తక్కువ ఉన్నట్టు. సో దిస్ ఈజ్ అ పాయింట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే లాజిక్ అనేది చాలా సింపుల్. అదన్నమాట పాయింట్. ఎస్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం మనము. నెక్స్ట్ క్వశ్చన్
సెకండ్ క్వశ్చన్. ఇంకా సెకండ్ క్వశ్చన్లో మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఇంక్రీజ్డ్ బై 10%. వాట్ పర్సంటేజ్ విల్ ఏ కన్స్యూమర్ డిక్రీజ్ ఇట్స్ కన్సంప్షన్ సో దట్ ఎక్స్పెండిచర్ ఆన్ దిస్ కమోడిటీ రిమైన్స్ ద సేమ్. సో ఈ క్వశ్చన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఏంటి దీనికి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ ఒక 100 రూపీస్, ఇది ఎగ్జాంపుల్ అండి, 100 రూపీస్ షుగర్ మనం పర్చేజ్ చేస్తున్నాం. 100 రూపీస్ షుగర్ మనం పర్చేజ్ చేస్తున్నాం. అయితే డైలీ అంటున్నాం కాబట్టి ఇక్కడ 100 రూపీస్ షుగర్ మనం పర్చేజ్ చేస్తున్నాము, డైలీ అంటున్నాం కాబట్టి ప్రైస్లో ఎట్లాంటి చేంజ్ లేదు. చూడండి, ఇక్కడ ప్రైస్లో ఎట్లాంటి చేంజ్ అనేది లేదు, సేమ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది చేంజ్ అవ్వట్లేదు అని అంటే నీకు రెగ్యులర్గా 100 రూపీస్కి డే 1 రోజు ఎంత క్వాంటిటీ షుగర్ వచ్చిందో, ఎంత క్వాంటిటీ షుగర్ మనకి షాప్ కీపర్ ఇచ్చాడో, డే 2 అంతే ఇస్తాడు, డే 3, డే 4, డే 5. అంటే దాని ప్రైస్లో ఏదైనా చేంజ్ వచ్చేంత వరకు మనకు రెగ్యులర్గా సేమ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ మనం షాప్ కీపర్ నుంచి తీసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది పెరిగింది అనుకోండి, ప్రైస్ అనేది హైక్ అయింది, ప్రైస్ పెరిగింది. ప్రైస్ పెరిగితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రైస్ పెరిగితే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, ఆ 100 రూపీస్ ఇచ్చామనుకోండి, 100 రూపీస్ ఇచ్చి షుగర్ ఇవ్వమంటే ఇప్పుడు రోజు వచ్చినంత షుగర్ మనకి ఇస్తాడా షాప్ కీపర్? ఇవ్వడు. ఏం చేస్తాడు? కొంచెం తక్కువ ఇస్తాడు. ఇప్పుడు ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది 20% పెరిగింది అనుకుందాం. రోజు ఉన్న ప్రైస్లో ఈరోజు 20% పెరిగింది. మరి ప్రైస్ అనేది పెరిగింది కాబట్టి డైలీ వచ్చేంత షుగర్ వస్తుందా? రాదు. ప్రైస్ అనేది పెరిగితే మనకు రావాల్సినటువంటి క్వాంటిటీ రాదు, రోజు వచ్చేంత క్వాంటిటీ మనకు రాదు, అప్పుడు తక్కువ వస్తుంది. ఆ ఎంత పర్సంటేజ్ తక్కువ వచ్చింది అనేది మన క్వశ్చన్. ఎంత పర్సంటేజ్ తక్కువ వచ్చింది, ఇంత పర్సంటేజ్ ప్రైస్ పెరిగినప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ క్వాంటిటీ షుగర్ తక్కువ వచ్చింది అనేది మనకి క్వశ్చన్. ఏంటది? ఇప్పుడు నీకు రోజు వచ్చేంత షుగర్ షాప్ కీపర్ మీకు ఇవ్వాలి అని అంటే ఎంతో కొంత మనీ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అదే 100 రూపీస్ తీసుకొని వెళ్ళారు షాప్కి, ప్రైస్ పెరిగింది, 20% ప్రైస్ పెరిగిందని షాప్ కీపర్ మీకు చెప్తే, సరే ఈ 100 రూపీస్ తీసుకొని ఎంత వస్తే అంత ఇవ్వని అంటున్నాం. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏముంది, సో దట్ ఎక్స్పెండిచర్ ఆన్ దిస్ కమోడిటీ రిమైన్స్ ద సేమ్. అదే 100 రూపీస్కి మీరు పర్చేజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ 20% పెరిగినప్పుడు మీకు ఎంత పర్సంటేజ్ షుగర్ అనేది లెస్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు సేమ్ దీనికి కూడా మళ్ళీ అదే క్వశ్చన్, ఇంక్రీజ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అని ఉంది కదా. సో ఇంక్రీజ్ అని ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ R/100 ప్లస్ R/100 అనేది మనకి ఫార్ములా. సో 10/110 ఇంటూ 100, సో 0 0 క్యాన్సిల్, 100/11. 100/11 అంటే మనకి ఏం చెప్పండి, 100/11 అంటే 1/11 అంటే కదా 9.09%. ఏం లేదు చూడండి, ఇక్కడ 100/25 అన్నా 1/25 అన్నా, సారీ 100/4 అన్నా 1/4 అన్నా సేమ్, 100/5 అన్నా 1/5 అన్నా సేమ్. అంటే 1/4 అంటే మనకి నీకు నేను ఏం చెప్పాను, 25% అన్నట్టే కదా, కట్ చేస్తే కూడా 25% వస్తుంది కదా. సో మళ్ళీ మనము కొత్తగా ఏం చేయాల్సింది, 100/5 అంటే 20% అన్నట్టే కదా. సో 1/5 అంటే కూడా 20% కదా. సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఈ కింది వాల్యూ తెలిస్తే మనం డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఎస్. సో ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ, వాట్ ఈస్ ద ఆన్సర్, 9.09%. 9.09%. దీన్ని మనం షార్ట్కట్లో కూడా చూద్దాము. షార్ట్కట్ నేర్చుకోండి. ఎస్, ఎంత పెరిగింది, అది 10% పెరిగింది. 10% అంటే ఏంటి, 1/10 పెరిగిందంటే ఏం రాయాలి, 11/10. సో ఇప్పుడు డిక్రిమెంట్ మామూలుగా ఉల్టా చేయండి, ఉల్టా చేస్తే ఏమొస్తుంది, 10/11. 10/11 ఎప్పుడు రాస్తాం మనము, యాక్చువల్లీ 9.09% అంటే ఏంటి, 1/11. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే 9.09% పెరిగింది అంటేనేమో 12/11 అన్నట్టు. అదే 9.09% తగ్గింది అంటే ఏమన్నట్టు, 10/11. అంటే 10/11 ఇక్కడ వచ్చింది అని అంటే 9.09% రెడ్యూస్ అన్నట్టే కదా. అంటే విషయం ఏంటంటే ఇక్కడ మనకి ప్రైస్లో 10% ఇంక్రిమెంట్ అయ్యింది అని అంటే మనకు వచ్చే కన్సంప్షన్, మనకు వచ్చే గూడ్స్లో మనం తీసుకోవాల్సిన వస్తువులో మనం ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ చేసుకోవాలి, 9.09% రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ అ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటా. ఎస్, చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. మనము థర్డ్ క్వశ్చన్కి వెళ్ళాము. లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్.
print price of an article is 25% more than its cost price. At what percentage less should it be sold for no profit, no loss? No profit, no, same question and mali 25% increase more. So 25% అంటే ఏంటి మనకి 1/4. సో మోర్ అంటే ఏం రాయాలి 5/4. దీన్ని ఏం చేయండి ఉల్టా చేయండి 4/5. 4/5 ఎప్పుడు రాస్తాం మనము 20% లెస్ అన్నప్పుడు. అంటే ఇక్కడ ప్రింట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 25% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ కంటే ప్రింట్ ప్రైస్ అనేది 25% మోర్ ఉంది. ఎట్ వాట్ ప్రైస్ లెస్ షుడ్ ఇట్ బి అంటే మనం దాన్ని 100 నుంచి 125 చేసినప్పుడు ఇక్కడ నుంచి మనము ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ తక్కువకి అమ్మాలి. దీన్ని ఎంత పర్సెంటేజ్ తక్కువకి అమ్మాలి అంటే 20% తక్కువకి అమ్మితే నువ్వు మళ్ళీ 100 రూపాయలకి అమ్మినట్టు. 100 రూపాయలు ఉన్నదాన్ని 125 రూపీస్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం 20% రెడ్యూస్ చేస్తే ఇదేమైంది, ఇది మళ్ళీ 100 రూపాయలకే వస్తుంది. 100 రూపాయలకే కొని నువ్వు 100 రూపాయలకే అమ్ముతున్నావు, నీకు నో ప్రాఫిట్ నో లాస్ కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఏంటది ప్రింట్ ప్రైస్ అంటే ఏం లేదు, మనం బుక్స్ కొన్నప్పుడు మార్కెట్ ప్రైస్ అని వస్తుంది కదా, ఎంఆర్పి మార్కెట్ రిటైల్ ప్రైస్ అదనమాట. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది మీకు 100 ఉంది. ఈ 100 నుంచి వాడు ఎంత చూడండి, ప్రింట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 25% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. 25% మోర్ అంటే ఏమన్నట్టు, ఇదేంటిది 125. దిస్ ఈజ్ ద పాయింట్ అనమాట. ఎట్ వాట్ పర్సెంటేజ్ లెస్ షుడ్ ఇట్ బీ సోల్డ్ ఫర్ నో ప్రాఫిట్ నో లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు దీన్ని ఎంత పర్సెంటేజ్ తక్కువ చేసి అమ్మితే, దీన్ని ఎంత పర్సెంటేజ్ తక్కువ చేసి అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఎంతకు తెచ్చినామో అంతకే పోతుంది అన్నట్టు. ఎంత పర్సెంటేజ్ తక్కువ చేసి అమ్మాలంటే 20% తక్కువ చేసి అమ్మితే నీకు మళ్ళీ 100 రూపాయలకి అమ్మినట్టు పోతుంది అన్నమాట. దీంట్లో 20% క్యాలిక్యులేట్ చేయండి. దీంట్లో 10% ఎంత 12.5, ఇంకొక 10% ఎంత 12.5, మొత్తం ఎంత 25. అంటే 125 - 25 ఎంత 100 అనమాట. ద క్లియర్ కాన్సెప్ట్ ఇది. దిస్ ఇస్ వన్ అనమాట. రైట్, మీరు కావాలనుకుంటే R/100 + R × 100 అనే ఫార్ములా కూడా వేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ద పాయింట్, క్లియర్. చలో లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము mustard oil's price was maximized by 15%. At what percentage should its selling minimize so that profit or loss remains unchanged? Same only question, same only 15/115 into 100. Now here 5 3s are 523 times. So ఇది 300/23. సో ఇదన్నమాట మనకు ఆన్సర్. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్. సో దీన్ని కట్ చేస్తే 23 1 time. What is the remainder here? 70. 23 3s are 69. What is that? 1 remainder. So 13 1/23%. అంటే ఇంత పర్సెంటేజ్ మనము మినిమైజ్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. నౌ లుక్ ఎట్ ద ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బై ఎ రీజన్ a man increases his expenditure by 20%. Increases expenditure after end of that season, by how much percentage will he diminish his expenditure so that his expenses remains the same? Mali same concept and mali 20/120 into 100. Now here 0 0 cancel, mali 2 1s are 2 6, 100/6 అంటే ఏంటి 16.66% అనమాట. దిస్ ఇస్ ద పాయింట్. రైట్, చలో. నో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, మళ్ళీ ఇక్కడ ఇది ఫస్ట్ క్వశ్చన్. సీతాస్ ఇన్కమ్ ఈజ్ 10% లెస్ దాన్ గీతాస్ ఇన్కమ్. అంటే ఇప్పటిదాకానేమో ఇక్కడ మోర్ అని కానీ ఇంక్రిమెంట్ అని కానీ అవి ఇవి ఉండే, ఇక్కడేమో లెస్ వచ్చింది. చూడండి ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేయాలి మనం? R/100 - R × 100 అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఎప్పుడు అది లెస్ అని కానీ డిక్రీజెస్ అని కానీ, లెస్ అని కానీ డిక్రీజెస్ అని కానీ, ఇంకోటి డిమినిష్డ్ అని కానీ, లెస్ అని కానీ డిక్రీజెస్ కానీ, డిమినిష్డ్ కానీ, డౌన్స్ అని కానీ, ఫాల్స్ అని కానీ, అంటే ఇట్లాంటి ఏదో సంథింగ్ రైట్, మినిమైజెస్ అని కానీ ఇలా ఉంటే ఇట్లాంటి వర్డ్స్ అన్నిటి కూడా మనం ఏది చేయాలి అని అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. R/100 - R × 100. సో ఇలాగనమాట. అంటే సీతాస్ ఇన్కమ్, సీతా ఇన్కము గీత ఇన్కమ్ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉందంట? 10. అంటే ఇది 100 అయితే ఇది ఏమవుతుంది? 90 అవుతుంది. ఈమె కంటే చూడండి కదా, ఈమె కంటే ఈమె ఇన్కము 10% తక్కువ ఉంది. మరి ఈమె కంటే ఈమె ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ నుంచి ఇక్కడికి 10% తక్కువ ఉందంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 10% ఎక్కువ ఉన్నట్ట? కాదు కదా. పర్సెంటేజ్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు కదా, చేంజ్ అవుతాయి కదా.
అలాగనమాట. సో చూద్దాం, ఇక్కడ ఏం లేదు, మన ఫార్ములా తీసుకుందాం డైరెక్ట్గా. 10/100 minus 10 into 100. Now here 10/90 into 100. Now 0 0 cancel. So 100/9 అంటే ఏంటి? 100/9 అన్న 1/9 అన్న సేమ్ కదా. 1/9 అంటే ఏం చెప్పండి, 11.11% అనమాట. దట్ ఈస్ ద పాయింట్. 11.11% ఇంక్రిమెంట్. అంటే ఈమె సాలరీ ఈమె కంటే ఎంత ఎక్కువ ఉందంటే 11.11% ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనం షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద షార్ట్ కట్? ఇక్కడ ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అయింది? 10% తక్కువ ఉంది. ఇక్కడ చూడండి 10% లెస్ ఉంది. 10% అంటే ఏంటి యాక్చువల్గా? 10% అంటే ఏంటి? 1/10. 10% లెస్ అంటే ఏంటి? 9/10. 9/10. 10% లెస్ అంటే 9/10 కదా. ఇప్పుడు దీన్ని ఉల్టా చేయాలి. ఉల్టా చేస్తే ఏమొస్తుంది? 9/10 కాదు, సారీ, 10/9. 10/9. సో ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్లీ 11.11% అంటే ఏంటి? 1/9. సో 11.11% ఇంక్రిమెంట్ అంటే పెరిగిందంటే ఏం రాయాలి? 9 + 1 10, 10/9. 10/9 అంటే ఏమన్నట్టు మరి? 11 అంటే గుర్తుపట్టాలి, 11.11% ఎక్కువ అనమాట, మోర్ అనమాట. ఇక్కడ ఉంది కదా మోర్ అనేది, దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. రైట్, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో రివైజ్ చేసుకొని మళ్ళీ చూడండి. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. రైట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సీతాస్ ఇన్కమ్ ఇది అయిపోయింది. రైట్, ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఫాల్స్ బై 20%. బై హౌ మచ్ పర్సెంటేజ్ షుడ్ ఏ కన్స్యూమర్ ఇంక్రీజెస్ ఈజ్ కన్జంప్షన్ సో దట్ ఈజ్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ అన్చేంజ్డ్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ షుగర్ ప్రైస్ ఎంత పడిపోయిందంట? 20. నేను అప్పుడే చెప్పాను షుగర్ గురించి, 20% పడిపోయింది. అంటే షుగర్ ప్రైస్ తగ్గింది కాబట్టి మనం రెగ్యులర్గా పర్చేజ్ చేసేదానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది మనం కొంటే. డైలీ 100 రూపీస్ షుగర్ మనం పర్చేజ్ చేస్తున్నాం, 100 రూపీస్దో 10 రూపీస్దో పర్చేజ్ చేస్తుంటే సడన్గా ఒక రోజు రేట్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, రోజు మీకు 10 రూపాయలకి 1 kg వస్తుంది అనుకుందాం షుగర్. అట్లాంటిది ఒక రోజు ఏమైందనంటే షుగర్ రేట్ అనేది పడిపోయింది. 5 రూపాయలకే 1 kg. 5 రూపాయలకే 1 kg అంటే మీరు ఆ రోజు 10 రూపీస్ సేమ్ రెగ్యులర్గా 10 రూపీస్ తీసుకొని వెళ్ళారు. అప్పుడు రేట్ పడిపోయింది, 5 రూపీస్కే 1 kg వస్తుందంటే మీకు ఆ రోజు అదే 10 రూపీస్కి ఎక్స్ట్రా వస్తుందా లేదా? ఇంకొక 1 kg ఎక్స్ట్రా వస్తుంది కదా, 2 kgs. అంటే మీరు ఎంతవరకు మీరు మీ అదే అమౌంట్కి వితౌట్ చేంజింగ్ ద అమౌంట్ హౌ మెనీ kgs యూ కెన్ గెట్ మోర్? ఏంటది? 1 kg ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ 20% రేట్ పడిపోతే మనకి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ షుగర్ వస్తుంది ఆ రోజు అనేది క్వశ్చన్ అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. చూద్దాం, మంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఏం తొందరపడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? ద ప్రైస్ అంటే షుగర్ అంటే పంచదార ధర అనేది, పంచదార యొక్క రేటు 20% పడిపోయింది. అయితే మనము మన దగ్గర ఉన్న అమౌంట్ చేంజ్ చేయకుండా, అన్చేంజ్డ్ ఏం చేంజ్ చేయకుండా ఆ రోజు మనం ఎంత పర్సెంటేజ్ షుగర్ మనం ఎక్కువ తీసుకోవచ్చు అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఫాల్స్ అని ఉంది కదా, పడిపోయిందని ఉంది కదా. సో 20/100 minus 20 into 100. సో 20/80 into 100. Now 0 0 cancel, 2 1s are 2 4s are. So what is the answer? 25% మీకు ఆ రోజు ఎక్స్ట్రా వస్తుంది. రోజు మీకు ఒకవేళ కేజీ వస్తే ఆ రోజు కేజీ మీద ఇంకొక 25% అంటే ఒక కేజీ పావు వస్తుంది, మీకు 1250 grams వస్తుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో ఇక్కడ షార్ట్ కట్లో చేద్దాం. మనకి షార్ట్ కట్ ఏంటది? 20%. 20% అంటే ఏంటి? మనకి 1/5. 20% లెస్ అంటే ఏంటి? 4/5. అంతే కదా. లెస్ అంటే అది ఫాల్స్, పడిపోయిందంటే తగ్గిందంటే పడిపోయింది అన్న, ఫాల్స్ అన్న, తగ్గింది అన్న అంత ఒకటే. సో 4/5. దీన్ని ఉల్టా చేయండి, 5/4. 5/4 అయిందా? సో ఇప్పుడు యాక్చువల్లీ మనకి 25% అంటే ఏంటి? 1/4. అదే 25% పెరిగింది అంటే ఏంటి? 4 + 1 5, 5/4. అంటే ఇక్కడ 5/4 అంటే 25%. మరి 5/4 వచ్చింది కాబట్టి దాని మీనింగ్ ఏమన్నట్టు? 25% పెరిగింది అనమాట. దిస్ ఈస్ ద పాయింట్. దట్స్ ఇట్. సో ఇది మనకి కాన్సెప్ట్. ఎస్, the print price of a book is 20% less than its cost price. At what percentage more it should be sold so that there may be no profit, no loss? Print price అనేదంటే దాని కాస్ట్ ప్రైస్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నట్టే సేమ్. ద ప్రింట్ ప్రైస్ ఆఫ్ యర్ బుక్ ఈజ్ 20% less than its cost price.
ఎట్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఇట్ షుడ్ బి సోల్డ్ సో దట్ దేర్ మే బీ నో ప్రాఫిట్ నో లాస్. ఆల్రెడీ నేను ఇంతకుముందు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, సేమ్ అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ 20% లెస్ అన్నాడు. 20% లెస్ అంటే ఏం రాయాలి మళ్ళీ? 20% అంటే ఏంటి? 1/5. సో ఇంతకుముందు లాగానే 1/5. 20% లెస్ అంటే ఏంటి? 4/5. దీన్ని ఉల్టా చేస్తే ఏమొస్తుంది? 5/4. 5/4 అంటే ఏమన్నట్టు? 25% మోర్ అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్. Rahim is 15% less than Karim in height. How much is percentage? And how much percentage Karim is higher than the Rahim? 15% less అన్నాడు. సో 15% less అంటే ఫార్ములా ఏంటి? 15/100 minus 15 into 100. సో 15 by ఏంటిది? 85 into 100. సో 5 3s are 517 times, right? Yes, 517 times. So 300/17. 17 1s are 17. What is the remainder? 13 130. 17 7s are 119. So 17 7s are 119. Right? What is the remainder? 11. So ఇక్కడ ఏం రాయొచ్చు? 17 11/17% మోర్ అన్నమాట. అది మనకు పాయింట్. వీనికంటే ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంటాడు? 17 11/17% ఎక్కువ హైట్ ఉంటాడు అనమాట. ఇక షార్ట్ కట్ ఎందుకు అప్లై చేయలేరంటే చేయొచ్చు, కాకపోతే డిఫికల్ట్గా ఉన్న వాటికి మనం చేయాల్సిన, అంటే డిఫికల్ట్గా ఉన్న పర్సంటేజెస్కి మనం చేయాల్సిన పని ఏం లేదు. ఇట్లా చేసుకున్నా నో ప్రాబ్లం. ఎట్లా వీలుంటే అట్లా చేసుకోవాలి. అందుకే నేను 2-3 మెథడ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా. సరే దీన్ని కూడా షార్ట్ కట్ చూద్దాము. 5% అంటే ఏంటి మనకి? 1/20. 10% అంటే ఏంటి మనకి? 1/10. అంటే దీన్ని ఇంటూ 2 చేసిన, దీన్ని ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఇది వచ్చింది. దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 2 1s 2 10s. ఇప్పుడు దీన్ని ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది మనకి? ఇంటూ 3 చేస్తే 15% అవుతుంది. ఇదేమవుతుంది? 3/20 అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. 3/20. ఇక్కడ ఏంటి మరి? 15% లెస్ అంట. 15% లెస్ అంటే ఏం చేయాలి మరి? 20 - 3 17. 17/20. దీన్ని ఉల్టా చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉల్టా చేయాలి. ఉల్టా చేస్తే ఏమొస్తుంది? 20/17. 20/17 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే. అదనమాట పాయింట్. రైట్. సో 20/17 అనేది చేస్తే మనకి ఇంతే వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ అ పాయింట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ అండి. 5th క్వశ్చన్ సేమ్ దానిలాగానే మనకి ఇక్కడ చూడండి. On multiplication of two numbers, one number was decreased by 30%. How much percentage should the second number be increased so that the product be correct? చూడండి, ఇక్కడ ఒక నంబర్ తీసుకొని మీకు చెప్తా చూడండి. ఇక్కడ ఒక 2 అనే ఒక నంబర్ ఉంది. సారీ, 2 వద్దు, 4 × 8 ఇట్లా తీసుకుందాం. 4 × 8 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 32. ఎస్, రైట్. ఇప్పుడు దీన్ని మనము ఏం చేద్దాము అంటే సగం చేద్దాం. సగం చేద్దామంటే మీనింగ్ ఏంటి? 50% తక్కువ చేసినాం అన్నట్టు. ఎంత తక్కువ చేసినాం అన్నట్టు? 50% తక్కువ చేసినాం. దీన్ని ఏం చేద్దాము అంటే 100% పెంచుదాం. అంటే ఎంత ఉందో అంత పెంచాలి. ఏమవుతుంది ఇక్కడ మనకి? ఇంకో 8 + 8 ఎంత? 16. సో మళ్ళీ 2 × 16 ఎంత? 32. ఇదన్నమాట పాయింట్. ఇక్కడ మనకి 4 × 8 32 వచ్చింది. ఇక్కడ 2 × 16 32 వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ నంబర్ని మనము 50% తగ్గిస్తే సేమ్ ఆన్సర్ రావాలి అంటే ఈ నంబర్ని ఎంత పెంచాలి అనేది మనకి క్వశ్చన్. ఎంత పెంచాలి? 100 పెంచాలి. 100% పెంచాలి. చూడండి, ఇక్కడ 50% రెడ్యూస్ చేస్తే, ఫస్ట్ నెంబర్ని 50% రెడ్యూస్ చేస్తే సెకండ్ నెంబర్ని ఎంత పర్సెంటేజ్ పెంచాలి టు గెట్ ద సేమ్ ఆన్సర్? అలాగనమాట. చూడండి, ఆన్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers, one number was decreased by 30%. How much percentage should the second number be increased so that the product be correct? అదే ప్రోడక్ట్ బి కరెక్ట్. అదే ప్రోడక్ట్ రావాలి అంటే ఫస్ట్ నెంబర్ని తగ్గిస్తే సెకండ్ నెంబర్ని పెంచాలి. ఎంత పెంచాలి అనేది మనకి క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎస్, చూడండి, ఇక్కడ 50% రెడ్యూస్ చేసినాం కదా, దీన్ని ఎంత పెంచాలి అనేది మనం ఫార్ములా ప్రకారం చేద్దాం. 50/100 - 50 × 100. ఎందుకంటే ఇది రెడ్యూస్ చేసినాం కదా, రెడ్యూస్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి కదా. సో 50/50 × 100, లైక్ 50 50 క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్?
100% వచ్చిందా లేదా? సో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. దట్స్ ఇట్. సో ఇక్కడ ఎంత ఉంది మరి? 30/100 మైనస్ 30. దీనికి సొల్యూషన్ ఇక్కడ స్టార్ట్ అయింది, జాగ్రత్త చూసుకోవాలి. 30/100 మైనస్ 30 ఇంటూ 100. ఇక్కడ 30/70 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. లైక్ ఇక్కడ మనకి ఆల్రెడీ మనకు 1/7 అంటే ఏంటి? వాట్ ఈస్ ద 1/7? 14.2856. మరి 3/7 అంటే ఏంటి? 42.84%. ఆల్రెడీ చూసుకోండి మీరు, ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్. 3/7 అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. పర్సంటేజెస్ బేసిక్స్ వీడియోస్లో 3/7 వాల్యూ అంటే ఏంటిది అనేది ఉంటుంది, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద పాయింట్ అనమాట. దట్స్ ఇట్. అంటే ఫస్ట్ నెంబర్ని 30% మనం ఇంక్రిమెంట్ చేస్తే సెకండ్ నెంబర్ని ఎంత పర్సంటేజ్ మనం రెడ్యూస్ చేయాలి అని అంటే 42.84% రెడ్యూస్ చేస్తేనే, ఇంక్రీజ్ చేస్తేనే, సారీ ఇది డిక్రీజ్ చేసినప్పుడు ఇది 42.84% ఇంక్రీజ్ చేయాలి. అప్పుడే మళ్ళీ ఆ ప్రొడక్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. దీనిలాగా అనమాట. దట్ ఈస్ ద పాయింట్. దట్స్ ఇట్. నౌ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేను లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ వీడియోలో మనము సక్సెసివ్ పర్సంటేజ్ అని ఒక కాన్సెప్ట్ చేసాము. మీకు గుర్తుండాలి ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. సపరేట్ వీడియో చేశాను. సక్సెసివ్ పర్సంటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పాను. సక్సెసివ్ పర్సంటేజ్. సో ఇక్కడ చూద్దాం, ఇది ఏంటిది? ఏ మ్యాన్స్ ఇన్కమ్ ఎట్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ లాటర్ అండ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 20%. ఫైండ్ ద టోటల్ పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇది మన క్వశ్చన్. ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అయిందంట? 10% ఇంక్రిమెంట్ అయింది. తర్వాత ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అయిందంట? 20% ఇంక్రిమెంట్ అయింది. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ సక్సెసివ్ పర్సంటేజ్లో చేసాం కదా. 10% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 11/10. 20% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 6/5. 66/50. డినామినేటర్ ఎప్పుడు కూడా 100 ఉండాలి కదా. సో ఇంటూ 2, దీన్ని కూడా ఇంటూ 2 చేయండి. 132/100. అంటే దీనికంటే ఇది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్టు? 32% ఎక్స్ట్రా ఉన్నట్టు. దట్ ఈస్ ద పాయింట్. అంటే విషయం ఏంటి? ఫస్ట్ 10% పెరిగి తర్వాత 20% పెరిగిందంటే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ పెరిగినట్టు? 32% పెరిగినట్టు. లాస్ట్లో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ సక్సెసివ్ పర్సంటేజ్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ చెప్పాను. ఇది ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. మోహన్ డిక్రీజ్డ్ 15% ఈజ్ ఎక్స్పెన్స్ అండ్ లాటర్ అండ్ డిక్రీజ్డ్ ఇట్ బై 5% మోర్. హౌ మెనీ పర్సంటేజ్ డిడ్ హీస్ ఎక్స్పెన్స్ డిక్రీజ్? ఏం లేదు, ఫస్ట్ 15% డిక్రీజ్ చేశాడంట, తర్వాత 5% మోర్ అంట. 5% మోర్ అంటే ఏంటి చూడండి ఇక్కడ. లాటర్ ఆన్ డిక్రీజ్డ్ ఇట్ బై 5% మోర్. ఇంకొక 5% ఎక్కువ రెడ్యూస్ చేశాడు. ఎక్కువ రెడ్యూస్ చేశాడంటే మీనింగ్ ఏంటి? 10% అనమాట. ఫస్ట్ ఏమో 15% రెడ్యూస్ చేస్తే తర్వాత 5% మళ్ళీ ఇంకొక 5% రెడ్యూస్ చేశాడు. అంటే దీంట్లో 10%, దీంట్లో 5% అంటే 5% రెడ్యూస్ చేసాడు, 10% అన్నట్టే కదా. సో ఇక్కడ మనము చూడండి, ఇక్కడ 15% అంటే ఏంటి? వాట్ ఈస్ ద 15%? 15% అంటే 3/20. 10% అంటే ఏంటి? 1/10. సో రెడ్యూస్ కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? 17/20 అని రాయాలి. ఇదేం రాయాలి? 9/10 అని రాయాలి. సో 17 9s ఎంత? 153/200. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇంటూ 100 అని చేయొచ్చు కదా. సో 2 zeros క్యాన్సిల్. ఇది ఎంత వస్తుంది చెప్పండి? 153/2 అంటే 76.5. దిస్ ఈస్ ద పాయింట్ అనమాట. 76.5%. ఇట్లా చేసినప్పుడు ఇది 76.5% ఆన్సర్ కాదు. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే దీన్ని 100లో సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. ఏం చెప్పండి? అది 23.5% రెడ్యూస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 23.5. మీరు సక్సెసివ్ పర్సంటేజ్లో చూసుకోవచ్చు క్లియర్గా. ఆ వీడియో మొత్తం చూస్తే, ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, దయచేసి చెప్తున్నా. ఆ వీడియో చూస్తేనే ఇది క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వీడియో అర్థం కాలేదు అని అంటే కష్టం అవుతుంది మరి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్స్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 20%. 20% ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ అయింది. అండ్ హీస్ వేజెస్ పర్ డే డిక్రీజ్డ్ బై 15%. ఎట్ వాట్ పర్సంటేజ్ వర్ డైలీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్డ్? సింపుల్, ఏం లేదు. 20% ఇంక్రిమెంట్ అంటే ఏం రాయాలి? 6/5 అని రాయాలి. 15% అంటే ఏం చెప్పండి? వాట్ ఈస్ ద 15%? 3/20. డిక్రిమెంట్ అంటే ఏం రాయాలి? 17/20 అని రాయాలి. 17 6 102. సో బై 100. దీనికంటే ఇది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది? 2% ఎక్కువ ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఎట్ వాట్ పర్సంటేజ్ వర్ డైలీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్డ్ అంటే ఏమన్నట్టు? 2% ఇంక్రిమెంట్ అయినట్టు. దట్ ఈస్ ద పాయింట్. అది మనకి కాన్సెప్ట్. ఎస్, ఇక్కడ దీన్ని మనము కాన్సెప్చువల్గా మనం చూద్దాము. ఫస్ట్, ఏ మ్యాన్స్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 20%. అంటే డైలీ
ఒక 100% ఎన్నో కొన్ని అవర్స్ పని చేస్తున్నాడు, మనకి ఎంత పని చేస్తున్నాడో మనకు తెలియదు, 100% అవర్స్ పని చేస్తున్నాడు అనుకుందాం. సరే 6 అవర్స్ 7 అవర్స్ దాన్ని మనం 100% అనుకోవచ్చు. డైలీ అంటే ఇప్పుడు చూడండి, అండ్ హీస్ వేజెస్ పర్ డే డిక్రీజ్డ్ బై 15%. వేజెస్ అంటే సాలరీస్ కూడా ఇస్తున్నారు, అది ఎంత ఇస్తున్నారో మనకు తెలియదు, దాన్ని కూడా మనం 100% అనుకోవచ్చు. ఇండివిజువల్గా దేనికి 100% ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ డైలీ 2 అవర్స్ వర్క్ చేశాడు అనుకో, ఇప్పుడు డైలీ 2 అవర్స్ వర్క్ చేశాడు, 1 అవర్కి సంథింగ్ ఏదో 60 రూపీస్ ఇస్తున్నాడు అనుకుందాం. 2 × 60 2 అవర్స్కి ఎంత వస్తుంది? 120 రూపీస్ వస్తుంది. సింపుల్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనకి డైలీ వచ్చేది ఎంత? 100 × 100 ఎంత? 10,000. అదనమాట పాయింట్. ఇప్పుడు ఇక డైలీ అవర్స్ ఏ మ్యాన్స్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్? 20%. అంటే ఇక్కడ ఏమైంది? 120 అవుతుంది. ఇక్కడ వేజెస్ అనేది ఎంత తక్కువైంది? 15%, 85. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఇట్లా ఎస్. సో ఇక్కడ మనకి దీనికి మనం 120 × 85, లైక్ మనం ఏం చేద్దామంటే 85 × 120 అని చేద్దాము. 85 × 120 ఏమొస్తుందంటే 12 8 96, 960, 12 5 60. అంటే మొత్తం మనకి ఎంత వస్తుంది అంటే మొత్తం వచ్చేసి మనకి 10,200 వస్తుంది. వాట్ ఈస్ దట్? 10,200 వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఎంత పెరిగింది? 200 పెరిగింది. సో 200 ఎంత పర్సెంటేజ్ పెరిగిందని? 200. మనకి ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఉంది కదా, ఇంక్రీజ్డ్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. ఎంత పెరిగింది? 200 పెరిగింది. సో 10,000 ఇంటూ 100. 2 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్? నో 2% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ దట్? 2% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దిస్ ఈస్ అ పాయింట్. దట్స్ ఇట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫోర్త్ క్వశ్చన్. The price of an article is reduced by 25%, reduced, and its daily sale increased by 10%. Find the net percentage effect on daily sale. చూడండి ఇక్కడ ఫస్ట్ 25, ఆల్రెడీ ఇట్లాంటి క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్గా చెప్పాను. సక్సెస్ పర్సెంటేజ్ దాంట్లో 25% సేల్స్ అనేవి పడిపోయినాయి. సేల్స్ అనేవి పడిపోయినప్పుడు మనం ప్రైస్ అనేది పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ అనేవి పెరుగుతాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, మొబైల్ ఫోన్స్ ప్రైసెస్ అనేవి పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ అనేవి పెరుగుతాయి కదా, అలాగనమాట. సో 25% రెడ్యూస్ అంటే ఏం రాయొచ్చు? 3/4. ఇదేంటిది? 11/10. సో 33/40. సో ఇప్పుడు దీనికి ఇంటూ 100 చేస్తే అయిపోతుంది, రైట్? 0 క్యాన్సిల్. 33 × 10, దట్ ఈస్ 330/4. ఎస్. 4 8 32. నెక్స్ట్ 1 రిమైండర్ 10, 82.5. సో ఇప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్ 100 కంటే తక్కువ ఉంది? డైరెక్ట్గా 82.5 మనకు ఆన్సర్ కాదు. ఎంత ఆన్సర్ మనకి ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? 17.5%. 100లోకి వెళ్ళి తీసేయాలి, దీన్ని 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 17.5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఇక్కడ మనకు ఫార్ములా కూడా ఉంటుందండి, x + y + xy/100. దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. x అంటే -25. ఎందుకు -25? ఇది రెడ్యూస్ కాబట్టి, తగ్గుతుంది కాబట్టి. +10 ప్లస్ -25 ఇంటూ 10/100. 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ -25 + 10 ఎంత? -15. ఎస్. ఇదెంత? ఇది -2.5. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత? -17.5. ఇక్కడ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? తగ్గింది, డిక్రిమెంట్ అనేదాన్ని చేస్తుంది. ఇక మరి ప్లస్ వచ్చింది కదంటే ఇది ఈ నెంబర్ అనేది 100 కంటే తక్కువ ఉంది కదా, తక్కువ ఉందంటే రెడ్యూస్ అన్నట్టే కదా. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. దట్స్ ఇట్. సో ఇది మనకి కాన్సెప్ట్. ఎస్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనకి 2D ఫిగర్స్ క్వశ్చన్స్ ఇవి. 2D ఫిగర్స్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. The length and breadth of a rectangle are increased by 5% and 10% respectively. అంటే 5% మోర్ పెరిగింది అండ్ 10% పెరిగింది. లెంత్ అనేది 5% పెరిగింది, బ్రెడ్త్ అనేది 10% పెరిగింది. సో ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ 5 + 10 + 5 × 10/100. 5 + 10 + 5 × 10/100. 0 క్యాన్సిల్. ఇది ఎంత వస్తుంది? 15. కట్ చేస్తే ఇది ఏమవుతుంది? 0.5. సో 15.5% మోర్ అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. దట్స్ ఇట్. అది మనం దీన్ని ఫ్రాక్షన్స్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్ చూడండి.
ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. లెంత్ వచ్చేసి 20% ఇంక్రిమెంట్ అయింది అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 10% రెడ్యూసింగ్. సో బై వాట్ పర్సంటేజ్ హ్యాస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చేంజ్డ్? దట్ ఈస్ అ పాయింట్. 20% అంటే 20 minus 10 plus 20 into minus 10 by 100. 0 0 0 0 cancel. 20 minus 10 is what? 10 minus 2, that is equals to what? 8%. Overall ఇది ప్లస్ వచ్చింది కదా, 8% మోర్ అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. దట్స్ ఇట్. థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, అంటే లెంత్ 50% ఇంక్రిమెంట్ అవుతుంది, బ్రెడ్త్ కూడా 50% ఇంక్రిమెంట్ అవుతుంది. ఈచ్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద సేమ్ పర్సంటేజ్ 50%. అప్పుడు ఏం చేయాలి? సేమ్ 50 + 50 + 50 ఇంటూ 50 బై, దీని ఫ్రాక్షన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. 0 0 0 0 క్యాన్సిల్. 50 + 50 ఈజ్ వాట్? 100. 5 into 5 25. సో 100 + 25 ఈజ్ వాట్? 125% మోర్ అవుతుంది అనమాట. ఏం లేదు, యాక్చువల్లీ మనకు 50% అంటే ఏంటి? 1/2. మరి మోర్ అంటే ఏమవుతుంది? పెరిగిందంటే ఏమన్నాడు? 3/2. అది కూడా 3/2. సో ఇక్కడ ఏమవుతుంది? 9/4. 9/4 into 100. నాకు here 4 25 times. 25 into 9 ఎంత? 225. 225 అనేది మనకు ఆన్సర్ కాదు, దీంట్లో నుంచి 100 తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 125% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకుంటే సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా. రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ద ఈచ్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 40%, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా. రెక్టాంగిల్ ఈచ్ సైడ్ అంటే లెంత్ 40% రెడ్యూస్ అయింది, బ్రెడ్త్ కూడా 40% రెడ్యూస్ అయింది. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -40 తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు కూడా -40 తీసుకోండి. అప్పుడు మనం ఫార్ములా ఏమవుతుంది? x + y + xy/100లో మీరు సబ్స్టిట్యూట్ చేసిస్తే మనకి -40 -40 ప్లస్ -40 ఇంటూ -40/100. ఇప్పుడు 0 0 2 zeros క్యాన్సిల్. -40 -40 ఎంత? -80 ప్లస్ -4 ఇంటూ -4 ఎంత? +16. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ఏమైతే చెప్పండి? ఇది 64 -64 అంటే 64% రెడ్యూస్ అవుతుంది అనమాట. 64% రెడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. ఇక మనకి యాక్చువల్లీ 40% అంటే ఏంటి? వాట్ ఈస్ ద 40%? 2/5. మరి 40% రెడ్యూస్ అంటే ఏంటి? 40% రెడ్యూస్ అంటే 3/5 కదా. సో ఇక్కడ తీసుకుందాం, ఇది ఒకటి 3/5, ఇంకోటి కూడా 3/5. సో ఒకటి 3/5, ఇంకోటి 3/5 అంటే మొత్తం ఏమవుతుంది? మల్టిప్లై చేస్తే 9/25 వచ్చిందని ఏం చేయాలి? ఇంటూ 100 చేస్తే ఇక్కడ మనకి 25 1 25 4. సో 9/25 ఇంటూ 100. సో 9 4 36. ఈ 36% అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 64% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 36 అనేది మనకు ఆన్సర్ కాదు. ఇట్లా చేస్తే వచ్చిందాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. దట్స్ ఇట్. నైస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5%. అంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి? πr². అంటే ఏం చెప్పండి? ఇది π ఇంటూ r ఇంటూ r. అంటే ఇది ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అయింది? 5% రెడ్యూస్ అయింది. ఇది ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అయింది? 5%. మరి ఇక్కడ క్వశ్చన్లో ఒకటే ఇచ్చాడు కదా, అంటే రెండో ఆర్లో ఒకటే కాబట్టి ఒకటే ఇస్తాడు. అప్పుడు మనము ఇక్కడ 5% అంటే ఏంటి? మనకి 1/20. రెడ్యూస్ అయిందంటే ఏం రాయాలి? 19/20 ఇంటూ 19/20 అని రాయాలి. అప్పుడు 19 ఇంటూ 19 ఎంత? 361/400 ఇంటూ 100 వేసేసేయాలి. సో 2 zeros క్యాన్సిల్. 4 9s 36. సో 90 times 4 90 times 360. 1 రిమైండర్. సో ఇక్కడ ఏమొస్తుంది? 90.25. 90.25 అంటే మనకి 100 నుంచి తీసేయాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమైతే చెప్పండి? 9.75% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ దట్? 9.75% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. అంటే ఓవరాల్గా ఏరియా అనేది 9.75% రెడ్యూస్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ద డయామీటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ ఫీల్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%. 15% ఇంక్రిమెంట్ అయింది. ఇంతకుముందు క్వశ్చన్లోనేమో మనకి రేడియస్ అని ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ఎందుకు డయామీటర్ అని ఉంది? అప్పుడు రేడియస్ అని ఇచ్చినా డయామీటర్ అని ఇచ్చినా ఏదైనా సరే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు కదా అని చెప్పేసి మీరు
దాన్ని డబల్ చేయడం, హాఫ్ చేయడం లాంటిది ఏం చేయొద్దు. డయామీటర్ ఇచ్చినా, రేడియస్ ఇచ్చినా, పెరిమీటర్ ఇచ్చినా, సైడ్ అని ఇచ్చినా, ఎడ్జ్ అని ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మనకు సేమ్ ఇదే నెంబర్ తీసుకోవాలి. దాన్ని హాఫ్ చేయడము, రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి హాఫ్ చేయడం అట్లాంటివి ఏం చేయొద్దు. సో 15% ఇంక్రిమెంట్, 15% ఇంక్రిమెంట్. సో 15 + 15 + 15 × 15/100. చూడండి, నేను ఏ నెంబర్లకి ఏ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాను అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, చూడాలి ఎలా చేస్తే ఈజీ అవుతుంది. 15 + 15 ఎంత? 30. ఇది 225/100. 225/100 అని అంటే ఈ 2 zeros పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? 2.25 అవుతుంది. సో 2.25 ఇక్కడ పెట్టేసేయండి. ఏమవుతుంది మనకి? 32.25% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. దట్స్ ఇట్. సెవెంత్ క్వశ్చన్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ పార్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై 10%. పెరిగిందన్నమాట. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్లోనేమో రేడియస్ అని ఇచ్చాడు, ఇంకో క్వశ్చన్లోనేమో డయామీటర్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? సర్కంఫరెన్స్ అని ఇస్తున్నాడు. సో దీనికి మనం ఏదైనా సరే మనం డైరెక్ట్గా తీసుకోవాలి, 10% అనే తీసుకుంటాం. ప్రొడ్యూస్డ్ అంటే పెరిగింది, పెంచినాం అనమాట, ఎక్కువ చేసినాం. సో 10% మోర్ అండ్ 10% ఏరియా అన్నప్పుడు ఇలాగే తీసుకోవాలి. ఎస్. సో 11/10 × 11/10 మొత్తం ఏమవుతుంది? 121/100. సో దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 21% ఎక్కువ ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 21% అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్. వన్ మోర్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఎస్. The diameter of a sphere is increased by 20%. By what percentage its area increased? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ స్పియర్ అనేది 3D ఫిగరే. 3D ఫిగర్ అంటే మనకు 3 వాల్యూస్ ఉండాలి కదా అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏరియా అని ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, స్పియర్కి కూడా ఏరియా అనేది ఉంటుంది. స్పియర్కి వాల్యూమ్ ఉంటుంది, ఏరియా కూడా ఉంటుంది. ఆ ఏరియా వచ్చినప్పుడు మాత్రం ఏరియా అనేది 2Dకి సంబంధించింది, వాల్యూమ్ మాత్రమే 3Dకి సంబంధించింది. చూడండి, ఇక్కడ ఏరియా అనేది 2Dకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? డైరెక్ట్గా మనము అసలు స్పియర్కి ఏరియా ఏంటి? వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? స్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr². వాట్ ఈస్ దట్? 4πr². అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 4 × π × r అంటే 2 వాల్యూస్ ఉన్నాయి కదా. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. దట్స్. సో ఇక్కడ మనకి ఏం రాయాలి? డైరెక్ట్గా 20 + 20 + 20 × 20 × 100, 20/100. విషయం ఏంటంటే, స్పియర్ అంటే 3D ఫిగర్ కదా అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. స్పియర్ అంటే 3D ఫిగరే కావచ్చు, బట్ అక్కడ అడిగింది ఏరియా. ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. కాబట్టి మనము సేమ్ 2Dకి ఎట్లా చేసినామో దీన్ని కూడా అలాగే చేయాలి. 3D ఫిగర్స్కి అయినా సరే ఏరియా సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంటే 2D ఫిగర్స్కి ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఓన్లీ 3D ఫిగర్స్లో వాల్యూమ్ వచ్చినప్పుడు మాత్రమే ప్రాసెస్ చేంజ్ అవుతుంది. సో 44% అనేది మనకు ఆన్సర్ అన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. అది రైట్. నెక్స్ట్, ఎస్. ఇక్కడ క్వశ్చన్ ఏముందండి? క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ 3D. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? ఏంటది? డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ రెడ్యూస్డ్ బై. అంటే పాయింట్ ఏంటి ఇక్కడ మనకి? స్పియర్ డయామీటర్ అంట. సో డయామీటర్ అన్న మీకు ఎలా చెప్పాను, డయామీటర్ అన్న, రేడియస్ అన్న, సర్కంఫరెన్స్ అన్న మనకు వాల్యూస్ అనేది సేమ్ తీసుకోవాలి. దాన్ని చేంజ్ చేయడం లాంటిది ఏం చేయొద్దు. సో స్పియర్ వచ్చేసి, స్పియర్ రేడియస్ ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అయిందంటే 10% రెడ్యూస్ అయిందంట. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్? 4/3πr³. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 4/3 × π × r. సో 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 10% రెడ్యూస్, 10% రెడ్యూస్ అండ్ 10% రెడ్యూస్. ఇదేమైతే చెప్పండి? ఇది 9/10 × 9/10 × 9/10. సో 9 × 9 × 9 అంటే ఏంటి? 729/1000. సో ఇక్కడ ఇదేమవుతుంది చెప్పండి? ఇది 72.9/100. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ 0ని పైకి తీసుకెళ్తే 72.9 వచ్చింది. దీనికంటే ఎంత తక్కువ ఉంది? 27.1% రెడ్యూస్ అన్నమాట. అంటే మనకు పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి రేడియస్ అనేది 10% రెడ్యూస్ అయితే స్పియర్ వాల్యూమ్ అనేది 27.1% రెడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ అ పాయింట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా. దట్ ఈస్ అ వన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనము. సెకండ్ క్వశ్చన్ చూడండి.
రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 5% ఇంక్రీజ్డ్. రేడియస్ అంట 5% ఇంక్రీజ్ అయిందంట. నెక్స్ట్ హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సిలిండర్ వాల్యూమ్లో ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ వస్తుంది అనేది మనకు అడుగుతున్నాడు. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఏం లేదు, ఇది స్తూపం అంటారు దీన్ని, సిలిండర్ని స్తూపం అంటాం. స్తూపం యొక్క వ్యాసార్థం అనేది 5% పెరిగింది మరియు దాని యొక్క ఎత్తు అనేది 10% పెరిగింది. అయితే వాల్యూమ్ అంటే ఘనపరిమాణము, ఆ స్తూపం యొక్క ఘనపరిమాణంలో వచ్చే పెరుగుదల శాతం ఎంత అనేది మనకి క్వశ్చన్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5% ఇంక్రిమెంట్, హైట్ ఈజ్ ఈక్వల్ 10% ఇంక్రిమెంట్, వాల్యూమ్లో వచ్చే ఇంక్రిమెంట్ ఎంత. ఇప్పటిదాకా మనము 4/3 πr³ అంటే ఒకటే r³ అనేది ఒకటే వాల్యూ ఉన్నది కాబట్టి అన్ని అంటే 3 R's ఉన్నాయి కాబట్టి ఒకటే వాల్యూ ఇస్తే మిగిలిన వాటన్నిటి కూడా అదే వాల్యూస్ వేసినాం. మరి ఇక్కడ వాల్యూమ్ అంటున్నాడు, ఒక రేడియస్ ఇచ్చిన, ఒక హైట్ ఇచ్చిన, మరి ఇంకోటి ఏది అసలు వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్? చూడండి ఇక్కడ అది ఏంటంటే πr²h. అంటే విషయం ఏంది, ఇక్కడ మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి, r, h. r ఎంత 5%, ఇదెంత 5%, ఇదెంత 10%. అంటే ఒకటే ఆర్ని మనం 2 టైమ్స్ తీసుకుంటాం. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ విషయం ఏంది, ఇది ఎస్ 5%, ఇది అన్ని ఇంక్రిమెంట్లే, ఇది ఇంక్రిమెంటే, ఇది ఇంక్రిమెంట్, ఇది ఇంక్రిమెంటే. 5% అంటే ఏంటి మరి 1/20. ఎస్ అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అంటే ఏమవుతుంది మరి 21/20, 21/20 ఇంటూ 21/20 ఇంటూ 11/10. ఎస్ మొత్తం కింద ఏమైతే 2 × 2 4, 4 × 1 4, 4000 అనేది డినామినేటర్లో వస్తుంది. దాని తర్వాత 21 × 21 441 ఇంటూ 11. సరే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 4851 మొత్తం మల్టిప్లై చేస్తే 4851 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంటూ 100 చేసేద్దాం. 2 zeros క్యాన్సిల్. ఎస్ ఈ జీరోని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము. 4 1s 4 2s అగైన్ 4 1s 1 రిమైండర్ 11, 4 2s 0.75, 3 రిమైండర్ కాబట్టి 0.75. సో ఇక్కడ మీరు నా క్లాసెస్ని క్లియర్గా రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. నేను సింప్లిఫికేషన్స్ కూడా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేటట్టు నేను చెప్తాను. నేను 1 to 1 ఈ జీరో అనేది పైకి వెళ్తే 1 to 1.275 అనేది అవుతుంది. ఇది అన్నిటికంటే ఎంత ఎక్కువ ఉంది, 21.275% ఎక్కువ ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్. దట్స్ ఇట్. క్లియర్గా అర్థమైంది కదా. కాన్సెప్ట్ అనేది మళ్ళీ మంచిగా అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. రైట్. Yes, a cube's each side is increased by 10%. Find the percentage increase of its volume. Volume formula ఏంటి, a into a into a, a cube అన్నమాట. అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఇది 10%, ఇది 10%, ఇది కూడా 10%. మరి ఇది ఏమవుతుంది ఇప్పుడు 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. సో 1331/1000. సో మొత్తం ఓవరాల్గా మనకి ఏమైతే చెప్పింది 133.1/100. 100 ఉందంటే ఇంకా బేఫిగర్ అనమాట. సో 33.1% ఇంక్రిమెంట్ అవుతుంది. దిస్ ఈజ్ అ పాయింట్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందా? ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. 4th క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. ఈ రోజుకి ఇది ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్. ఐ థింక్ ఏ హాల్స్ ఈచ్ సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%, 20% అండ్ మళ్ళీ 10%. హాల్ అంటే ఏంటండి, హాల్ అంటే క్యూబాయిడ్. హాల్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ వాట్, క్యూబాయిడ్. 3 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా క్యూబాయిడే. రైట్, క్యూబాయిడ్. రైట్. సో ఇప్పుడు 10% రెడ్యూస్ అంటే ఏం రాయాలి, 9/10. 20% రెడ్యూస్ అంటే ఏం రాయాలి, 4/5. నెక్స్ట్ 10% మళ్ళీ రెడ్యూస్ అంటే ఏం రాయాలి, 9/10. దట్ ఈస్ 1. సో 9 9s 81, 81 into 4 is what, 324/500 ఇంటూ 100 చేసేద్దాం. సో 2 zeros ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇది 64.8 వస్తుందండి. వాట్ ఈస్ దట్, 64.8. డైరెక్ట్గా ఎలా రాశాను అనేది కూడా మీకు సింప్లిఫికేషన్స్లో చెప్తాను నేను. ఇంత డైరెక్ట్గా ఎలా రాస్తున్నాను అనుకోవద్దు. 64.8. ఇది మరి ఇప్పుడు ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది, ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది చెప్పండి. ఇది అంటే 64.8 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది. ఎస్, 35.2% అనమాట. 35.2% దాని వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ అ పాయింట్.
ఇవేంటివి? ఇప్పుడు ఈరోజు మనం చేసిన క్వశ్చన్స్ అన్ని ఏమేమి ఉన్నాయి చెప్పండి. పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అన్నప్పుడు పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఆర్ మోర్ అప్రిషియేటెడ్, హైక్, రైజెస్, అప్స్ ఇట్లాంటివి అని వచ్చినప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? R/100 + R/100 ఈ ఫార్ములా యూజ్ చేసాం. లేకపోతే మనం ఎలా చేయొచ్చు, మనము ప్రతిసారి మళ్ళీ ఫ్రాక్షన్ ఫార్ములా కూడా చేసేయచ్చు. దాని తర్వాత ఏం చేసినాం మనము? R/100 - R/100 అదే రెడ్యూస్ అయినప్పుడు దానికి సంబంధించిన వర్డ్స్ అవన్నీ చూసినాము. ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఫామ్లో చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ ఏం చేసినాం మనము? సక్సెసివ్ పర్సంటేజ్ కూడా చేసేసినాం. సక్సెసివ్ పర్సంటేజ్ చేసినాము. సక్సెసివ్ పర్సంటేజ్లో బేసిక్ క్వశ్చన్స్, దాంట్లో 2D క్వశ్చన్స్, దాని తర్వాత 3D క్వశ్చన్స్. ఈ వీడియోలో ఇవన్నీ చేసినాం అనమాట. మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా దీంట్లో మనకి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. పక్కా 1 or 2 క్వశ్చన్స్ పక్కా రావడానికి ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ క్వశ్చన్స్. ఖచ్చితంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే చాలా చాలా బెటర్. సో మీకు నేను విషయం ఏంటంటే, మీరు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. మీకు అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. లేకపోతే నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా, లేకపోతే నేను ఏమైనా వేరేలాగా చెప్పినా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. సో మీరు నా ఛానల్ని వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఎట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే స్టడీ ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. అంటే మనము యూట్యూబ్లో చాలా వీడియోస్ని మనము చాలా ఛానళ్ళని, అంటే అవసరం లేని ఛానళ్ళని కూడా ఎంటర్టైన్మెంట్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాము. ఇది ఒక స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.